జై శ్రీరామ్. ఏం పేరు నీ పేరు? అగస్త్య. అగస్త్య ఎవరన్నా పెట్టింది పేరు? మీ నాన్న పేరు వచ్చాడా? మల్లేశం విత్ ఆవేశం బలిపెట్టాడు పేరు మీద బియ్యానికి మల్లేశం బలిపెట్టాడా? అభిషేక్ తో పాటు అభిషేకం చేస్తూ షేక్ చేస్తాడు. అగస్త్య ఏం పేరు పెట్టిండు తెలుసా? నేను వినాయక్ ఉన్నారు కదా సినిమా డైరెక్టర్, ఆయనకి ఫోన్లో చెప్పాను, సార్ మీరు అగస్త్యుల మీద సినిమా తీయండి, అగస్త్యుల వలన ఈ దక్షిణ భారతం చాలా గొప్పదైంది అని. మనకు ఒక పాట కూడా ఉంది, నేను చెప్పాల్సిన విషయం పక్క వెళ్ళిపోకుండా తక్కువ చెప్పేస్తాను, ఒక్క ముక్క పాడండి అంతే. ఆదిశంకరుని శంకారావం అగస్త్య మౌని ధర్మ ప్రచారం ఆదిశంకరుని శంకారావం అగస్త్య మౌని ధర్మ ప్రచారం సమర్థ రాముడు పరమహంసలకు సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది జన్మనిచ్చిన పుణ్యభూమిది ప్రపంచ సభలో గర్జన చేసిన ప్రపంచ సభలో గర్జన చేసిన భారత వాణి నాదనవో ఆ వివేకవాణి నాదనవో మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవో భారత మాతకు జయ్యనవో భారత్ మాతకి. అగస్త్యుడు అంటే ఎంత వచ్చింది నేను చెప్పాలని కూడా పక్కెళ్ళిపోయింది. నాన్నగారు మీకు తెలిసి నేను తెలుసు. ఓ నేను తెలుసు అంట. అమ్మో ఓ ఓ సూపర్. రే మీ నాన్న ఫోన్ నెంబర్ ఇచ్చాడు, నా కార్డు కూడా ఇస్తా. మీ నాన్న ఖచ్చితంగా మగాడు, ఒక్క మగాడు. ఎలా ధర్మాన్ని రక్షించాలో, ధర్మం పట్ల నిష్ట ఉన్నవాడు. ఓకే, వీడిని ఎందుకు పిలిచానో చెప్తాను, వెయిట్. ఎందుకు పిలిచానంటే, ఏం చదువుతున్నాను ఇప్పుడు? రైట్. ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ ఇష్టమేగా? ఐస్ క్రీమ్ ఎవరైనా ఐస్ క్రీమ్ నీకు ఇస్తే, ఇలా కోన్ అనుకో, ఇదే కోన్ అని పట్టుకుంటావుగా, ఇలా పట్టుకుంటావు కదా, నువ్వు తిందామని ఇలా నోట్లో పెట్టుకుంటున్నావు, ఎవడ ఇలా లాగి అని ఊసాడు, నాకుతావా? అదే ఉమ్మింది తినకూడదు, తినచ్చా? ఎందుకు తినకూడదు? అదే ఉమ్మింది తినకూడదు, ఆ ఉమ్మిని వాడు స్నానం కూడా చేయడు, అప్పుడు తినచ్చా? వాడు అసలు బొట్టు పెట్టుకోడు, అప్పుడు తినచ్చా? వాడు అసలు హిందువే కాదు, అప్పుడు తినచ్చా? అందులో ఉమ్ము పోస్తేనే తినకూడదు కదా. నువ్వు అన్నం తింటున్నావు, తినే ముందే వాడు ఉమ్మేసాడు, తింటావా? మరి ఉమ్మేస్తేనే తినకూడదంటే వచ్చి తినచ్చా? వచ్చపోతే తినచ్చా? పిషా తినకూడదుగా. మరి ఉమ్ము వచ్చా పోస్తాడని తెలుసుగా వాడు. వాడు అంటే వాడు శరీరంలో ఒక భాగం కోసుకున్న అంగవికలుడు. మరి ఉమ్ము ఉత్సా పోసింది తినకూడదని పసివాడికి తెలిసినప్పుడు మీకు 40, 50, 60 ఇచ్చినాయి కదా మీదల్లా, అవునా? అందుకని నేను నినాదం చెప్తాను, చెప్పండి. వాళ్ళ దగ్గర తినద్దు అన్నప్పుడు వాళ్ళ దగ్గర కొనద్దు అని చెప్పండి.
వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు. వెరీ సింపుల్. మనం కొనే ముందు ఏం చేయాలి? వాడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఏదో చెరుకు రసం డబ్బా దగ్గరికి వెళ్ళావురా, భయ్యా ఏ గ్లాస్ హౌ మచ్ ఇలా అడుగుతావా? ఏమడగద్దు, అన్నా ఎంత గ్లాసు అని అడుగుతావు తెలుగులో, అంతే కదా. వాడు 30 రూపాయ అన్నాడు అనుకో, అంటే ఎంత? 30 అంటే 30. హిందీలో చెప్పాడు, మనం తెలుగులో అడిగాం, డౌట్ రావాలి కదా. భయ్యా జై శ్రీరామ్ అను, ఏమన్నారు? వాడు అంటాడా? అంటే కొంటాం, అంటే కొంటాం, అక్కడ ఉంటాం, అక్కడ తింటాం, అదేందా. దానికంటే ముందు భయ్యా స్కానర్ ఉందా అని అడగాలి. ఉంది బ్రో, ఆ స్కానర్ మీద పెట్టండి. స్కానర్ మీద రామారావు, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, అభిషేక్ ఇలాంటి పేరు వస్తే పర్లేదు. మనకు కావాల్సింది ఎవరు? అభిషేక్. అందులో సగం, ఆ మిగిలిన సగం కోసుకున్న ఆ చివరి సగం మనకు వద్దు. వెలిగింది, ఆయనకి వెలిగింది వెనకాల. అదేందా, అభిషేక్లో చివరి సగం మాకు అక్కర్లేదు, మొదటి సగం కోసుకున్న చివరి సగాలు మాకు. అందుకని మనం ఎక్కడ కొనాలో ప్రతిజ్ఞ చేద్దాం. చెప్పండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ తపోభూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కాబట్టి హిందువులు బలంగా ఉండాలంటే హిందువుల వ్యాపారాలు బలంగా ఉండాలి. అర్థమైందా? మన పిల్లలు బాగుండాలి అంటే మనం బలంగా ఉండాలి. అందుకని మీరు దేవుడికి పూలు పెట్టకపోయినా పర్లేదు, దేవుడికి పండ్లు పెట్టకపోయినా పర్లేదు, హిందువుల దగ్గర ఉంటే కొనండి, లేకపోతే కొనకండి. ఎందుకంటే మన కీడు కోరేటువంటి వాడి దగ్గర మనం కొంటున్నామంటే మన ఇంట్లో ఆడపిల్లని మనమే వాళ్ళకి అప్పచెప్పినట్టు. అలా మనం చాలా కోల్పోయాం, లక్షల మందిని కోల్పోయాం, ఇంక కొత్తగా కోల్పోవచ్చు. నాన్న ఈ మంత్రం చెప్పేయండి చక్కగా, నోరు తెరిచి కళ్ళు తెరిచి చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాట్లాడి కూర్చొని పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతారు. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద గోవింద. మీ అందరికి ఏకాదశి పేపర్ ఇస్తారు. అలాగే మన 28 జరగబోయే కాళోజీ కళాక్షేత్ర కార్యక్రమం పేపర్, అది రెండోది. అలాగే కార్డు ఒకటి ఇస్తారు. 3
నాలుగోది చేతికి బృందావన ప్రసాదం రాస్తారు, నాకండి ముక్కుతో వాసించండి. రోజు మంత్ర జపం చేయడం, సూర్యుడికి నమస్కారం పెట్టడం, గుళ్ళో ప్రదక్షిణ చేయడం, ఇలాంటి మంచి పనులు మర్చిపోకుండా చేయండి. మీ పిల్లలకి, మీ అందరూ సూర్యుడు నమస్కారం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోజు దండం పెట్టండి. మనకు అదృష్టం, చాలా దేశాల్లో సూర్యుడు రాడు. అలాగే మోడీ గారు పథకం తెచ్చారు సోలార్. ఎంతమందికి మేడలు ఉన్నాయో మేడ మీద తలకాయ అందరూ పెట్టాలి. అదైనా విద్యుత్ మనకి వస్తుంది ఉచితంగా, చక్కగా భగవంతుడే ఇస్తున్నాడు, ప్రకృతి ఇస్తున్నాడు. మనం అందరం ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, ఆధ్యాత్మికంగా జీవించాలి, ఈ దేశం కోసం, ధర్మం కోసం జీవించాలి. హిందువుల యొక్క బలం పెరగాలి. అందుకని మీరు బాగా తినండి, మీరు బాగా వినండి, హిందువుల దగ్గర కొనండి, బాగా కనండి. భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు. 28వ తేదీ జూన్ మనంతా కలుస్తాం. కాళోజీ కళాక్షేత్రం ఉదయం 10 డన్. జై శ్రీరామ్. మా అగస్త్య కార్డులు ఇస్తాడు. ధరకనే ఏంటి తెలుగిస్తాం, ఇవి ఇంగ్లీష్ ఎందుకు, తెలుగిస్తా. అదే కవర్ పై అదే భక్తులందరూ కూడా ఒక్కసారి కూర్చుంటే స్వామివారికి చిన్న సత్కారం మన ఆలయ అధ్యక్షుల వారితో, అలాగే చిన్న ఆశీర్వచన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇచ్చే నీకు కవర్ మాలిస్తాను నేను, ఇంటి కోడి చప్పుడు ఇచ్చే అందరికి. కూర్చోమంటావా? అలాగే. ఓం ఓం యో వైదాహం బ్రహ్మణో వైదాయుధేనాం బుధాందేహం తస్మై బ్రహ్మదబ్రహ్మాజాయుకీర్తిం ప్రదామదోః భాగధైవైనైనైనం ప్రదేతిం బ్రాహ్మణానుషేయవృద్ధరేతః బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వా దేవదేవబ్రాహ్మణే వదంతి తస్మాః బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమః పురీయానాదీనాదీమ్యాః సర్వసోమోద్రహాత్మోక్తి సర్వస్యాస్తే సర్వచైతే సర్వభీమదేనాః స్తోతి సర్వం జయతిం జలందీవ సంభవతమానవిదైశ్వరవిజలందీహేద్యమాయుః మరుదయేన మర్దయంతి భవతి శతవంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతందీయమాయుః శతమానం భవతి శతాయుః ఆయుష్యేంద్రియే నిర్దిష్టతి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. నా దగ్గర కొన్ని రాములు వారిని అవి కూడా కలిపి వేస్తారు. విడి చెప్తాను. అరటి పండ్లు మనిషికి ఒకటి, నేను అక్షతలు వేస్తాను, పండ్లు మీరు ఇచ్చేయండి. పండ్లు మీరు అక్షతలు నేను వేస్తా, అది బాగుంటుంది. ఏమంటారు? ఒకసారి కృషించండి. పండ్లు తీసుకురా. ఇప్పుడు వద్దు ఫోటోలు, నేను అయ్యాక దా. ఇదే రెడ్ వచ్చి నేను అయ్యాక నేను ఇస్తాను టైం, ప్లీజ్ నాన్న. ఇది అయిపోయింది, నేను అక్షతలు వేసేస్తాను. కూర్చోండి. మీరు 1 by 1 వద్దురు. అక్షతలు ఫోటోలు రెండు ఒకేసారి తీసుకుందాం అన్న. ఒక క్షణం అన్న, తగ్గ వాసన చూడండి. ఇది మిగిలిన వాళ్ళకి అగస్త్య రాస్తాడు. ధర అందరు రాసి, అందరు రాసి తెచ్చిచ్చే. అందరు అమ్మలకి అందరికి రాయి. సార్ మీరు ఒకసారి ఆ బ్యాగ్ ఇచ్చేయండి, మీరు అటు కూర్చోండి, ఆ కుర్చీలో పెట్టండి. ఇది అప్పుడు బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. అది బలేవారు. ఆయనది మాది దూర బంధం, దగ్గర బంధం, లాంగ్ స్ట్రాంగ్. అమ్మ మా కామాఖ్య బంధం, మాది కాశీ బంధం, శ్రీలంక బంధం, మాది మామూలు దగ్గర బంధం, దూర బంధం రెండు. కదమ్మా 10 రోజులు గట్టిగా కదా, అంతే. గట్టిగా వారమేమో అంతే కదా. 27 ఇవాళ ఎంత 5 వారం, గట్టిగా వారం. అదృష్టం చేసుకున్నాం, అందుకే భలే భలే వారంలో స్వామి అక్కడ
చెప్తారంటే సరంగా అంటే అంటే అది చూసిలా మీరు అన్నట్టు అన్ని భూతాల దేవుడు అంటే మీరు అన్ని తిరిగచ్చి ఇక్కడ మా మార్కండేయుని మీ పాదవర్షతోటి ఆ పుణ్య ఫలితాన్ని ఇక్కడ మాకు కల్పించింది. కామాఖ్యదయ్య నాయన, కామాఖ్యదయ్య. నాకు ప్రశ్నించే అంత ధైర్యం ఉంది అన్నవాళ్ళు, ప్రశ్నిస్తాను అన్నవాళ్ళు ఈ పేపర్ తీసుకోండి. ప్రశ్నించడం అనేది ఉత్తముడి లక్షణం, ధైర్యవంతుడి లక్షణం. పిరికి వాళ్ళు తీసుకోకండి. మన అదే అదేదో పులిహారో ప్రసాదమో పొట్లం కట్టడానికి తీసుకోకండి. ఎందుకంటే భయం లేని హిందువుల్ని తయారు చేయడానికే అభయ హిందూ సేన స్థాపించడం జరిగింది. కాబట్టి మనం అభయ హిందూ సేన ద్వితీయ వార్షికోత్సవం మన వరంగల్లో జరుపుకుంటాం. భద్రకాళి అమ్మవారి దగ్గర భద్రంగా హిందువులు చిత్రం కాకుండా ఉండడానికి. కాబట్టి మనం అందరం కూడా ధైర్యంగా ప్రశ్నించడం నేర్చుకోవాలి. రండి. భారత్ మాతాకి ఒక్క కొద్దిసేపు ఆగి మనం ఫోటోలు దిగుదాం. ఈ అక్షతల పని అయిపోతుంది. మీ పేరేమన్నా? మీరు రిపోర్టర్, నేను మీ సపోర్టర్. మీరు అలాగే ఉన్నాను కాసేపు. రిపోర్టర్ గారు ఎలా రండి? రిపోర్టర్ గారు మా సపోర్ట్. మనం ఇప్పుడు తీసుకుందాం ఒక క్షణం. మీకు కావాలంటే బయట కూడా ఇస్తాను. వీళ్ళు అక్షంతలు నా పెద్ద పని కదా, అందుకని నేను అందరికీ ఏకాదశి పేపరు, అలాగే కార్డు ఏది, సంచి కార్డు, సంచేది కార్డులు ఇవ్వలేదు, కనపడలేదే ఇక్కడ. రైట్. అది కార్డులు అన్ని ఇంగ్లీష్ ఎందుకు అందరికి రాదని తెలుగు దిద్దామని నేను తీసా. ఏంటి చూసారా, కావలసినప్పుడే చూసారా. ఎవరన్నా నార్త్కి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుగు కనపడుతుంది. ఒరే ఇది 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 మగవాళ్ళకి ఇచ్చేసాయి. మగవాళ్ళకి ఒక్క కార్డు ఇచ్చా, ఆడవాళ్ళకి ఏకాదశి పేపర్ ఇచ్చాం కదా, ఇది మగవాళ్ళకి ఇచ్చే, జేబులో పెట్టుకుంటారు. అలాగే ఇస్తా. తీని సార్, కింద ఉన్నట్టుగా తీని. కింద ఉందా కవర్లో చూడండి, కనబడిద్దా? ఎత్తండి, కనబడిద్దా? రైట్, ఇవ్వండి. ఇప్పుడు అదేది సెంట్ అయిపోయిందా? మరి ఏది బాటిల్ తెచ్చేయి. మరి మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా, మరి రేపు ఊరే తెచ్చే మర్చిపోదాం. రే ఆ కార్డులు ఇక్కడ పెట్టి చెప్తాను, అది తెచ్చే ముందు రేపు పొద్దున్న ఎత్తుక్కుంటాం మేము. ఎవరికి కావాలి వాళ్ళ కార్డులు తీసుకోండి. తల్లి ఏం పేరమ్మా? కావేశి. తల్లి ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? తల్లి తల్లి ఫోటో దీన్ని మా అమ్మాయికి నాకు. కళ్యాణ ప్రాప్తిరస్తు అనండి. కళ్యాణ ప్రాప్తిరస్తు. తల్లి తల్లి అమ్మ రండి. కన్నయ్య కదా, అక్కడికి రాసావా? అందరు రాసావా? తల్లి తల్లి చాలా సంతోషం. తల్లి అందరు మగవాళ్ళందరు కార్డులు ఇచ్చాయి. తల్లి ఏం పేరురా? పారిజాతం గారు అమ్మాయి కావ్య. కావ్య కావ్య అక్షతలు దా, పెళ్లి కూతురితోనే మొదలు పెట్టాలి. దారా తల్లి. కళ్యాణమస్తు. తల్లి తల్లి కళ్యాణమస్తు. అందరూ వచ్చేస్తూ ఉండండి, అందరూ అలా వచ్చేస్తూ ఉండండి. తల్లి ఇలా రారా, నీకు కామాఖ్య కంకణం ధర తల్లి. నమో సర్వేభ్యో ఏకేచ ప్రదేవనో ఏ అంతరిక్షే దేవేభ్యః సర్వేభ్యో నమో నమః. కళ్యాణం అయిపోతుంది. వాడు ఏం చేశారు? వాడు రాలేదా మీ దగ్గరికి? అందుకే అన్నిసార్లు అడుగుతాను. ఏది జేబులో మూత పెట్టా, ఇది ఇందులో పెట్టా. అందరికి వచ్చిందా లేదా? రైట్. మళ్ళీ అంటే
అదే మీరు ఎవరు ఓకే నాన్న అయిందా అంటే ఒక పని అయిపోతే ఇంకో పని మనం మనశ్శాంతిగా చేయొచ్చు. అదే అందుకే నాన్న రండి నాన్న నువ్వు మంత్రం చెప్తూ ఉండు రండి అందరూ. నాన్న అయిపోయిన వాళ్ళంతా వెళ్తూ ఉంటే నాన్న సార్ మీరు పేపర్ అన్ని తీసుకున్నారా? పేపర్ అన్ని తీసుకున్నారా? కార్డు ఇచ్చాను కదా మీకు, వీరిద్దరికి మాత్రం కడతాను, మిగిలిన పిల్లలకు కడతాను కొద్దిసేపు. నువ్వు తీసుకున్నావుగా, నీకు ఇచ్చాను కదా. అరే నేను నీకు మాల ఇవ్వాలి, ఉండు అది తీసుకెళ్ళి కన్నా పర్లే అందుకే సాక్షి అది ఏం చేయలేం కాబట్టి మన వాళ్ళని ఏం అనలేను కూడా నేను. ఇంకా మగవాళ్ళ కన్నా చెప్పచ్చు. నాన్న అయిపోయిన వాళ్ళు వెళ్తూ ఉండండి, ఫోటో లాస్ట్ లో తీసుకున్నాం. ఇది అయిపోతే ఏం పర్లేదమ్మా. అయినా నాకు తెలియక అడుగుతాను, లేడీస్ ఫస్ట్ అంటే మీరు వస్తున్నారంటే ముందు అమ్మలు కదా కదా. ప్రమేల గారికి ఇవ్వకుండా ప్రథమంగాను అమ్మలకి ఇవ్వకుండా వద్దాను. అమ్మ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయింది. కొద్ది గాలి ఆడుతుంది. అమ్మ అమ్మ ఉన్నాను అమ్మ. సీతారామచంద్ర మీకు పడింది అయ్యో పర్లేదు. మీరు మీ పని మీది, మా పని మాది. అమ్మ రండి రండి అమ్మ. సీతారామచంద్ర ఈ రాముల వారి అక్షతలు, కళ్యాణ అక్షతలు. అమ్మ అక్కడ ప్రశాంత్ తల్లి. అమ్మ సీతారామచంద్ర ఉండరు, ఇంత అడుగు కట్టాలి. జై శ్రీమన్నారాయణ. మీకు అయిందన్నా? మీకు అయింది నాన్న. తల్లి 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 ఉంటాను రా, కంగారు లేదు తల్లి. పిల్లలు మీరు ప్రశాంత్ తినొచ్చేయండి, లేకపోతే పొండి. ఏరా చిన్ని ఏం పేరా? తేజ. తేజ అప్పోరా ప్రశాంత్ పెట్టేసి వచ్చా, మర్చిపోకు, నీ గిఫ్ట్ ఇవ్వాలి. అందరు అయ్యారమ్మా? మేము పిల్లల పార్టీ అమ్మా, పక్కా పిల్లల పార్టీ. అమ్మ అడగండి. కృష్ణుడు చిన్నప్పుడు వెన్న ఎందుకు దొంగతనం చేశారు? వెన్న తెల్లది, పాలు తెల్లనివి, పెరుగు తెల్లనిది. అందువల్ల నల్లని కృష్ణుడు తెల్లవన్నీ దొంగతనం చేస్తాడు. మన హృదయం కూడా తెల్లగా ఉంటే దొంగతనం చేస్తాడు. అది మంచి ప్రశ్న కదా సీతారాం. అమ్మ ఎందుకంటే ఆయన చెప్పాడు భగవద్గీతలో, అందరు చెప్పండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీని అర్థం అదే. అందరు పడిందనా? పడిందా? పడింది. శరణాగతి, చేతులు ఎత్తడం అంటే ఏంటి? ఇప్పుడు పోలీసుడు వచ్చాడు, దొంగడు వచ్చాడు చెప్ అంటాడు. అంటే 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 మనం చేతులు ఎత్తామంటే అర్థం ఏంటి? స్వామి నేను ఇంకా నా కోసం నేనేం చేసుకోలేను, నా చేతిలో ఏమి లేదు, నువ్వే రక్షించు అని నన్ను 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 అందరికి పడ్డారా? మళ్ళీ కృష్ణుడు భాగవతం, భారతం ఇవన్నీ పీరియడ్స్ లో ఈ స్వామి ఉన్నారా? అంటే చిన్నప్పుడు యశోద దగ్గర పెరిగిండ్రు, తర్వాత భాగవతం. యశోద దగ్గర పెరగక ముందే భాగవతం విన్నాం కదా, తర్వాత యశోద, తర్వాత మహాభారత స్టోరీ. అంటే మహాభారతంలో కొంత భాగంతో భాగవతం ప్రారంభమై అప్పుడు అవతారాల్లోకి వెళ్తుంది. అర్జునుడు బాధపడతారు కదా. భగవద్గీత అమ్మ అమ్మ భాగవతం, భగవద్గీత, భారతం. అంటే జ్ఞానము. భారతదేశం అంటే జ్ఞానం కలిగిన వారి దేశము. గొర్రెలకు జ్ఞానం ఉంటుందా? ఎడారి మొత్తం జ్ఞానం ఉంటుందా? తల్లి తల్లి అమ్మ రైట్ నాన్న. ఇప్పుడు అందరికి అక్షతలు పేపర్లో
కార్డులు అన్ని అయిపోయినాయా? అయితే ఇప్పుడు ఫోటోలు చేశాను. రండి ఇక్కడ నిలబడ. ఏం అవ్వలేదా? రామచంద్ర నాయన సీతారామ నేను ప్లీజ్ నాన్న ఇంకా నుంచుంటాను. ఒక ఫోటో అలాగే మీ అందరి నెంబర్లు బుక్ లో రాశారనుకుంటా. రాయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి నా దగ్గర బుక్ లో పేరు రాయండి. మిమ్మల్ని అందరినీ అభయ హిందూ సేన గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ గురించి భయపడక్కర్లేదు. ఎటువంటి గుడ్ మార్నింగ్ లో గుడ్ ఈవినింగ్ మెసేజ్ ఉండవు. కేవలం గాలి ఆటలేదు నాయన. ఇప్పుడు పాట గురించి మాత్రమే. రాయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసిన ఓడిపోయింది. కౌంటింగ్ లో ఇబ్బంది అయింది. ఇంకొకటి 92 కరా సేవకు విలువైన సమయాన్ని రావాలి. ముందు అడిగింది మీరే. మీ కార్డు వచ్చిందా? ప్రత్యేకంగా పేరు పేరున కూడా మనందరి తరపున కూడా స్వామి గారికి ప్రత్యేకంగా మన మనస్సు ఆనందం తెలుపుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన ఆహ్వానం మేరకు కూడా సోమనాథ్ గారికి, అలాగే మా అధ్యక్షుల వారికి కూడా, భక్తుల తరపున కూడా అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వేజన సుఖినోభవంతు సమస్త సన్మంగళం లోకా సమస్త సుఖినోభవంతు గోబ్రాహ్మణే విశ్వలోక గోబ్రాహ్మణే విశ్వలోక. ఎరా నీ పేరు? ఆర్జో. నువ్వు పెద్దోడు అర్జునుడా? సూపర్. సన్స్ ఆఫ్ మల్లేశం. అగస్త్కి నాకు సింగిల్ గా తీయండి. మిగిలిన వాళ్ళు జంగిలైనా మింగిలైనా ఏమన్నా నాకు అనవసరం. నేను మాత్రం వాడు మాత్రం విడిగా దిగుతాం. ఐఆమ్ విత్ అగస్త్య, అదే స్టేటస్. అరే నీ పేరు భగవద్గీతలో ఉంది తెలుసా? 18వ అధ్యాయంలో 42వ శ్లోకం. అగస్త్య కూడా భగవద్గీతల నుంచి తీసేశారు. నేను రోజు నీ పేరు చెప్తాను. ఆదిత్య హృదయం చదువుతాం కదా, అగస్త్య వాచ అని చదవకుండా అసలు అవదుగా. తల్లి అయిందా? ఏ పర్లేదు, ఇప్పుడు జనం అంత లేరు కాబట్టి. ఎక్కువ మంది ఉంటే ఎలాగ మరి ఏ రైలు ఎక్కాలి ఆ టెన్షన్ ఉంటుంది. అప్పుడే ఇబ్బంది అయిపోతుంది. రండి నా బాగున్నారా? అమ్మ రండి నాన్న. అక్క ఇది ఆర్జో అమ్మ. రెడ్డి ఏమన్నా తినేది ఉంటే తిను. అమ్మ 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 నేను ఉంటాను తల్లి, ఏం పర్లేదు. నాన్న అయిందా? అమ్మ రండి రండి, పర్లేదు. మీరు చెప్పాల్సిందల్లా స్వామి ఇటు చూడు అని చెప్తే చాలు. అయిందా? మళ్ళీ మళ్ళీ ఇది అయిపోయి ఈ ఫోటోలు కూడా అయిపోతే హెల్ప్ చేయరా రాజు? అమ్మ రండి. ఎరా అయిందా? నువ్వు దిగావు కదా, ఉండవే. ధర్మం ఏమిటంటే ధర్మపత్నితో ఉండడమే. నువ్వు ఇటురావే, నువ్వు అడుగు. దీనికి ఏంటి అక్క తమ్ముడు ఉన్నారు? దీనికి ఏడు తిరుపతి అరుణాచలం పోను పోను పోను. నాకు అగస్త్య తీసారా? మా ఇద్దరు తీసేస్తే ఒరే ఇందుది మీది కూడా తీసి వేరే కథ. కానీ
పేపర్ లో కూడా వస్తుంది 10 ప్రింట్ అయిపోతుంది అన్ని ప్రింట్ అయిపోతాయి అలా రైట్. నువ్వు అగస్త్యుడి గురించి రీసెర్చ్ చెయ్యి, పెద్దయ్యాక ఆయన మీద సినిమాది అదైందా 2092 అని టైటిల్ పెట్టి. అగస్త్యుడు చాలా గొప్పడు, చాలా తోపు, పుట్టుకుంటాడు, చాలా గట్టోడు, సముద్రం తాగేసాడు. మేము జోక్గా చెప్తాం కానీ నిజమేంటి తెలుసా? సముద్రంలో ఎప్పుడైనా స్నానం చేసావా? సముద్రం ఓషన్ నీళ్ళు ఎట్లుంటాయి? ఉప్పు ఉంటాయి కదా. ఎందుకు ఉప్పు ఉంటాయంటే ఓసారి రాక్షసులంతా సముద్రంలో దాక్కుంటే వాళ్ళందరినీ బయటికి తీయాలంటే నీళ్లు అడ్డంగా ఉన్నాయి. అందుకని దేవతలు వెళ్ళి అగస్త్యుడిని అడిగారు, స్వామి మీరు చాలా తోపు, అందుకని ఈ నీళ్లు కొంచెం మీరు తీసుకో. ఏందిరా ఇది ఎట్లా తీశారు? ఏం బాగోలేదు ఫోటో, బ్లాక్ సర్లే. సో కొంచెం జరగలేదు కెమెరామెన్ ఆయన దీమని ఫోటో ఒకటి మంచిగా, అదే ఫోటో మంచిది సార్సెల్లా సెల్ ప్రాబ్లం అంటే ఏదన్నా మార్చాలేమరా? ఎంత మంచి సెల్ ఇక్కడ ఏదన్నా మార్చాలేమో. ఇక్కడ ఏదో ఉంటది రెడ్డి, ఏదో మార్చాలరా, ఏదో అయ్యి ఉంటుంది. ఫ్లాష్ కాదు, ఏదో సంథింగ్ రాంగ్. ఇంత వెలుగులో బాగా వస్తాయి. OnePlus అంటేనే బాగుంటాయి కదా. సెట్టింగ్ ఏదో ప్రాబ్లం. రైట్, మార్చావా? నూనె ఏదో తేడా ఉందిరా, ఇక్కడ సెట్టింగ్ మార్చాలి. సరిపోతలేదండి, లైటింగ్ బానే ఉంది. ఇది సరిపోతుంది వాట్సాప్